హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 9,000 రూపాయల బడ్జెట్లో ఒక క్లీన్ ఆండ్రాయిడ్తో, మంచి డిజైన్తో, మంచి డిస్ప్లేతో, మంచి కెమెరాస్తో, మంచి బ్యాటరీతో అండ్ ముఖ్యంగా క్లీన్ ఆండ్రాయిడ్ వితౌట్ ఎనీ బ్లూటూత్ అప్లికేషన్స్, చాలా ఫాస్ట్గా ఉంది, నీట్గా ఉంది. ఇది మోటరోలా G13 అనమాట. ఇది నాకు తెలిసి బేస్ వేరియంట్ అరౌండ్ 4GB ప్లస్ 64GB అరౌండ్ 9,000 లేదంటే 9,500 రూపాయల బడ్జెట్లో పెడతారు. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ ఉంటుంది, ప్లస్ జియోకి సంబంధించిన కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి, మింత్రాకి సంబంధించిన 500 రూపాయల కూపన్ ఉంటుంది. ఇలా అన్ని రకాల ఫీచర్స్ కలుపుకుంటే మీకు కార్డ్ ఆఫర్ ఎంత వస్తుందో ఎగ్జాక్ట్ తెలియదు. కాకపోతే అరౌండ్ మాత్రం 9,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది చాలా నీట్గా ఉన్న మంచి ఫోనే, చాలా బాగుంది. హార్డ్వేర్ మాత్రం మంచిగా ఉంది, ఫోన్ బాగుంది, డిస్ప్లే బాగుంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కాకపోతే 1-2 ఫీచర్స్కి మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అవేంటనేది కూడా చెప్తాను. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏముందని చూద్దాం. బాక్స్ పైన మీకు మోటరోలా G13 అని రాస్తుంటుంది అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ర్యామ్ ఇలాంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఉంది 4GB 128GB వేరియంట్. అయితే 4GB 64GBకి అలాగే 4GB 128GB వేరియంట్కి పెద్దగా ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉండకపోవచ్చు. నాకు తెలిసి 500-1000 రూపాయల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఫోన్ బాగుంది అనుకుంటే, డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది అనుకుంటే మీరు తీసుకుంటే 4GB 128 తీసుకోండి. ఎందుకంటే 500-1000 రూపాయలే మీకు ప్రైస్ గ్యాప్ అయితే ఉంటుంది. సో అందుకని ఈ పాయింట్ మాత్రం మీరు నోటీస్ చేయండి. బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది మోటరోలా డిఫాల్ట్ కలర్, ఎప్పుడు ఇదే కలర్ ఎక్కువగా వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ బాక్స్ లోపల ఒక టీపీ కేస్ ఉంటుంది, టీపీ కేస్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఒక ఛార్జర్ ఉంటుంది, 10 వాట్స్ ఛార్జరు. నేను చెప్పాను కదా ఒక 2-3 ఫీచర్స్కి మీరు కాంప్రమైజ్ అవ్వాలని. ఇందులో మీకు 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది, ఇదైతే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ లోపల మీకు ఒక Type-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. 6.5 ఇంచెస్ దీంట్లో వాడిన డిస్ప్లే. అండ్ మీకు 3 వైపులేమో బెజల్స్ యూనిఫామ్గా ఉంటాయి, అవి కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి. అండ్ బాటమ్ సైడ్ బెజల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ ఓవరాల్గా మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఇది కాంపాక్ట్గా ఉంటుంది, 6.5 ఇంచెసే కదా, అందుకని చేతిలో మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు చూడటానికి గ్లాస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది గ్లాస్ కాదు, ప్లాస్టికే. చూడటానికి మాత్రం గ్లాస్ ఫినిషింగ్తో ఉంటుంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, అలాగే పవర్ బటన్ ఉంటుంది. దీంట్లోనే మీకు ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, అలాగే మీకు స్పీకర్ గ్రిల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. టాప్లో 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంటుంది, అలాగే డాల్బీ ఆడియో బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాం. సో ఓవరాల్గా చేతులు పట్టుకున్నప్పుడు మాత్రం హ్యాండీగానే ఉంది, కాంపాక్ట్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసినప్పుడు ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కీ హైలైటే దీని యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. పైనుంచి కిందికి డ్రాగ్ చేస్తే మీకు ఆండ్రాయిడ్ 13కి సంబంధించిన డైనమిక్ థీమింగ్, ఆ కంట్రోల్ ప్యానల్ డిజైన్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో కూడా, బడ్జెట్ ఫోన్లో కూడా వీళ్ళు డైనమిక్ థీమింగ్ని మీరు అడ్జస్ట్ చేసుకునేలాగా రకరకాల కస్టమైజేషన్స్ అయితే దీనికి కూడా ఇచ్చారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది మీకు ఇక్కడ అబౌట్ ఫోన్లో అబ్జర్వ్ చేస్తే ఆండ్రాయిడ్ 13 అని చూపిస్తుంది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్లో మీరు రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది UI మాత్రం. అండ్ మీకు ఇది గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. సో ఓవరాల్గా యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, రెస్పాన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఇస్తుంది. ఎందుకంటే ఇది క్లీన్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అయితే నాకు అనిపించింది. అండ్ మీకు డిస్ప్లే విషయానికి వెళ్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీన్, డిస్ప్లే క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. 450 నిట్స్ వరకు ఉంటుంది. డేలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా క్లియర్గానే కనిపిస్తుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా వీడియో క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ పర్టికులర్ బడ్జెట్లో వీళ్ళు వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ కూడా దీంట్లో ఇచ్చారనమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు G85 ప్రాసెసరు, 12nm ప్రాసెసే అండ్ 2.0 GHz స్పీడ్ ఉంటుంది. సో బడ్జెట్లో మాత్రం ఇది ఇప్పుడు చాలా పాపులరు. 10,000 రూపాయల బడ్జెట్లో ఉన్న ఫోన్స్, చాలా ఫోన్స్లో ఈ ప్రాసెసర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ దీంట్లో కూడా అదే ఉంటుంది. సో ఇది మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు, ఈ ప్రాసెసర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మీకు రెగ్యులర్గా యాప్ లోడింగ్ కావచ్చు, అండ్ మీకు UIలో మూవ్ అవుతున్నప్పుడు కాబట్టి ఎలాంటి గ్లిటర్స్ కానీ ల్యాగ్ కానీ ఏమీ ఉండదు. చాలా నీట్గా ఫాస్ట్గానే రెస్పాన్స్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో మాత్రం దీన్ని
యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఒకటే యూస్ఫుల్ కెమెరా, మిగతా 2 పెద్దగా ఉపయోగపడే కెమెరాస్ అయితే కావు. మెయిన్ కెమెరాతో తీసిన ఫొటోస్ మాత్రం కలర్స్, ఫ్లవర్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఫేస్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. హ్యూమన్ ఫేసెస్ తీస్తున్నప్పుడు, మనుషుల ఫోటోలు తీస్తున్నప్పుడు ఇక్కడ ఆ మనిషిని నేనే కనిపించేది. కాకపోతే దీంతో తీసినప్పుడు మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. కెమెరా మాత్రం జస్ట్ అబౌవ్ యావరేజ్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా, కానీ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫొటోస్ మాత్రం నీట్గా ఉన్నాయి అండ్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం సూపర్గా వచ్చినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు, అందులో ఉన్నది కూడా నేనే అనమాట. సో కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని అనిపించింది. 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు, ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ముఖ్యంగా 2 డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి హెచ్డీ డిస్ప్లే దీంట్లో యూజ్ చేస్తారు. సో ఇది ఇంకొంచెం ఈ బడ్జెట్లో ఫుల్ హెచ్డీని కూడా యాడ్ చేస్తే బాగుండేదేమో నేనైతే అనుకున్నాను. ఇక రెండోది, మీకు 10 watts ఛార్జర్ ఇచ్చారు, అట్లీస్ట్ 18 watts అన్నా లేదంటే వీళ్ళకి సంబంధించిన 20 watts ఇచ్చినా బాగుండేదేమో నేనైతే అనుకున్నాను. ఇవి రెండింటికి అడ్జస్ట్ అయితే మాత్రం 9000 రూపాయల బడ్జెట్లో చాలా నీట్గా ఉంది ఫోను, ఫాస్ట్గా ఉంది, క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మంచి బ్రాండింగ్ నుంచి కావాలనుకుంటే మాత్రం దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఫోన్ 9000 రూపాయల బడ్జెట్లో మాత్రం యాక్సెప్ట్ చేయదగ్గ డీలే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.